వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుతుపులపూర్ నియోజకవర్గం నిజాంపేటకు చెందిన డాక్టర్ ఉప్పల మణికంఠ, డాక్టర్ శ్రీలత దంపతుల కుమారుడు నానమ్మ తాతయ్య ఉప్పల గౌరయ్య నీరజ, అమ్మమ్మ తాతయ్య ఆకుల సుదర్శన్ సులోచన దీవెనలతో 5.5 సంవత్సరాల మాస్టర్ వేదార్థ్ చిత్రలేఖనంలో అద్భుతం సృష్టించాడు. నిజాంపేటలోని KPR దివ్య ప్రభాస్ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిజాంపేట్కి చెందిన సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి వేదార్థ్ కేవలం 1 గంట సమయంలోనే ఏనుగు తీంపై 50 చిత్రాలను ప్రత్యక్షంగా చిత్రించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘనతను ప్రత్యక్షంగా పరిశీలించిన విశ్వగురు ప్రతినిధులు మాట్లాడుతూ వేదార్థ్ ప్రతిభను విశ్వగురు వరల్డ్ రికార్డ్గా నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ IAS అధికారి లక్ష్మీకాంతం మాట్లాడుతూ వేదార్థ్ వేసిన ప్రతి చిత్రంలో భావ ప్రకటన అద్భుతంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ CEO డాక్టర్ సత్యవలు రాంబాబు, డాక్టర్ సారంగపాణి, ప్రముఖ చిత్రకారుడు సురేష్, ప్రముఖ వాస్తు ఈనాడు కాలమిస్ట్ కృష్ణాది శేషు, హైకోర్టు న్యాయవాది CH సత్యనారాయణ పాల్గొన్నారు. వేదికపై అందరి సమక్షంలో వేదార్థ్ ఎంతో ఉత్సాహంగా ఏకాగ్రతతో 50 విభిన్న ఏనుగు థీమ్ చిత్రాలను గీయడం చూసి అతిథులు, తల్లిదండ్రులు, కళాప్రియులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ చూపిన మాస్టర్ వేదార్థ్ను అతిథులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ తరఫున ఈరోజు వేదార్థ్కి ఈ అవార్డు అందించడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే పెయింటింగ్ అనేది ఒక అనూహ్యమైన, అద్భుతమైన, అపూర్వమైన, అమోఘమైన, అనిర్వచనీయమైన కళ, స్కిల్. ఆ స్కిల్ని సాధించడము ఈ వయస్సులో 5.5 సంవత్సరాలలో స్కిల్ని సాధించాడు అంటే అది ఒక అద్భుతమైన పరిణామం. స్కిల్ అనేది ఈరోజు ఎడ్యుకేషన్ కంటే వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఏర్పడిన మహా మనిషి వేద. కాబట్టి ఒక అర్థముతో పరమాత్మతో జన్మించాడేమో, పూర్వజన్మ వాసనలు తీసుకొని వచ్చి ఈ అవార్డులు తీసుకొని వచ్చాడు. అవార్డు అంటారు. కాబట్టి అవార్డులు ఇంత చిన్న వయసులో తీసుకొని రావడము చాలా పరిణామం. ఎందుకంటే ఒకసారి పెయింటింగ్ని చూసినట్లయితే మారిస్ క్యావ్స్ అనే వ్యక్తి 30 సెకండ్లలో ఆ రోజు అంటే ఐన్స్టీన్ ఆఫ్ ది ఆర్ట్ని 12 ఇంచీలు ఇంటూ 16 ఇంచీలతో ఒక ప్యాలెట్ నైఫ్తో ఆ రోజు చేశాడనమాట. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రికార్డ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ పరిజయ సాహా అనే వ్యక్తి 0.92 సెకండ్స్తో ఎటువంటి టూల్స్ వాడకుండా, పెయింటింగ్ టూల్స్ వాడకుండా వేళ్లతోనే, లింక్స్తోనే 0.92 సెకండ్స్తో వాడి వరల్డ్ రికార్డ్ సాధించారన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల స్థానంలో ఇటువంటి మోనాలిసా, లియోనార్డో డావిన్సీ ఇటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో తప్పనిసరిగా చేరుతాడు అనడంలో ఎటువంటి కుంచెతో మొదలయ్యే చిత్రలేఖనం మనసులోని భావానికి భాష్యమది. ఎర్రని వర్ణాలు, హరిత చందనాలు, కళాకారుని మదిలో ఉన్న మధుర గీతాలు, మనసులోని భావాలకు ఒక రూపం తెచ్చిన వేళ, కనులలోని ప్రతిబింబాలు కదలిన హేళ, ఎన్నో కన్నీళ్లను తుడిచే ఈ వర్ణాల మాయ వేదార్థి యొక్క యథార్థ ఛాయ. అది కూడా తెలుగువాడిగా ఉండటము ఒక ఎమోషనల్. ఎందుకంటే అల్లసాని దిగిదిగి అల్లిక తెలుగు, కృష్ణరాయలు కీర్తించినది తెలుగు, వెంకటేశ్వర గానామృతముతో తడిసి ముద్దైనది తెలుగు, తెలుగు కాదది నా జీవన వెలుగు. కాబట్టి అతనికి ఆయురారోగ్యాలు, ఇంకా కీర్తి పతాక సన్నివేశాలు ఎన్నో సాధించాలి. ఇటువంటి వ్యక్తికి, అబ్బాయికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణజన్ములు మనిషి పుట్టడం అనేది జననం సాధారణమే, కానీ మరణం ప్రకంపనాలను సృష్టించాలి. అది ఆ ప్రకంపనాలను ఈ వయస్సులోనే ప్రపంచాన్ని ఆకర్షిస్తాడు. తప్పనిసరిగా అతనికి ఆ 12 జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాశివుడు, అశుతోషుడు, ఆ యొక్క అష్టాదశ శక్తిపీఠ అమ్మవారు ఆయురారోగ్యాలను, మనశ్శాంతి, ఐశ్వర్యాలను, నైపుణ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మనస వాచ కర్మేణ సెలవు. నిజంగా వేదాంత్ బొమ్మ గీస్తుంటే చూస్తూ మైమర్చిపోయా. మా గురుదేవుని బాపు గారే అందరికంటే స్పీడ్గా వేస్తారనుకుంటే వారిని మించిన స్పీడ్తో బొమ్మ చాప గీసేసి నిజంగా మా గురువుగారే మళ్ళీ వేదాంత రూపంలో పుట్టాడని నాకు మా బాబుని దీవిస్తూ నిజంగా చాలా అదృష్టం అండి వేదాంత మన తెలుగువాడిగా పుట్టతో. మా బాపు గారే, మా గురువు గారే పుట్టారని నేను భావిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. సో మా బాబు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా వేసేవాడు, వాడిని చాలా ఎంకరేజ్ చేసేవాడు. సో
మన ఆపేస్తే ఎక్కడ చేయలేడు అని చెప్పి ఏమీ అనలేదు. సో ఇద్దరం కళను గుర్తించి ఎంకరేజ్ చేశాను. సో ఈ కళని ఒక లైన్లోకి తీసుకొచ్చిన రాంబాబు గారు కూడా మాకు ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మా పర్టికులర్ టైం ఏమీ ఉండదు డ్రా చేయడానికి. మార్నింగ్ లేచి అందరూ బ్రష్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తారు. మా వాడు బుక్ పట్టుకుంటారు. డైరెక్ట్గా వచ్చేసి బుక్ పట్టుకొని పెన్ పట్టుకొని ఆయన అనుకున్నది డ్రా చేసిన తర్వాత మిగతా పనులు చేస్తారనమాట. అంత ప్యాషన్ తనకి డ్రాయింగ్ అంటే. ఊర్లో వెళ్తాను మన నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీను, పేరెంట్స్కిను, మీడియా అందరికీను, రిపోర్టర్స్కి అందరికీ మా వందనాలు. అందరికీ పెద్దలందరికీ కూడా మా పాదాభివందనాలు. నిజంగా ఇది వేదాంత్ ఫస్ట్ స్టెప్. నిజంగా ఇట్లాంటి స్టెప్స్ ఆయన ఎన్నో ఎక్కాలని, వాటికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఆయన 18th మంత్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కువ బాల్ పైనే వేసేవాడు అనమాట. మేము ఎప్పుడు కూడా నో చెప్పలేదు. కావాలంటే పెయింటింగ్ చేసేద్దాం అని ఊరుకునే వాళ్ళం. అంటే లైక్ మాకు తోచినట్టుగా మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇట్స్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాంబాబు గారు సార్కి అండ్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. ఇది అది తన ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇట్లాంటివి తను ఎన్నో ముందుకు వెళ్ళిపోవాలి, అందరికీ దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బాబు గురించి మాట్లాడుతూ పెద్దలు మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళించిందని ఒక మాట అన్నారు. నేను అనుకుంటున్నాను పువ్వు పుట్టగానే పరిమళించడం కాదు, తల్లి కడుపులో ఉండి తన గర్భగుడిలో కాలితో తల్లినప్పుడే కుంచెరాగా రాసినట్టు అనిపించిందేమో అనుకుంటున్నాను. ఒక మనిషి సంపూర్ణంగా వికాసం పొందడానికి మనిషికి 64 కళలు ఉంటాయని చెప్పారు. ఆ 64 కళల్లో 5వ కళ అయినటువంటి 5 ఏళ్ల బాలుడు ఇప్పుడు 50 చిత్రాలు గీశారు. అటువంటి ఆలేఖ్యనం అనే ఒక కళ, అది చిత్రకళ. 64 కళలో ఒక కళ, మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది. అది చిన్న వయసులో ఒక 5 ఏళ్లలోనే ఇప్పటికే అర్ధశతకం పూర్తి చేసి మన ముందు ఉన్నటువంటి రికార్డు సొంతం చేసుకున్న వేదాలకు అర్థం చెప్పేవాడు కాదు, వేదాలన్నింటినీ అర్థం చెప్పుకొని ఇక్కడికి వచ్చాడని నేను భావిస్తున్నాము. ఇటువంటి చిన్నారు మేము ఒక 15 రోజుల క్రితము సద్గురు ఆర్ట్స్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. మా బాబుని కూడా తీసుకెళ్దామని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేము ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేట్ అయిపోయినా మేము మా బాబుని కూడా ఒక రికార్డు చేసేవాళ్ళం అనేది. ఎందుకంటే తెల్లని సున్నం గోడల మీద నల్లని పెన్సిల్ రాసినప్పుడు మనకి ఏం అర్థం కాదు. మనము అరే రాయద్దురా ఓనర్స్ తిడతారా లేకుంటే మనం పెయింటింగ్ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ అవి వేస్ట్ చేసేది కాదండి. అవి తనలో దాగున్న సృజనాత్మకతను బయటికి తీసేసేటువంటి అద్భుతమైన కళారూపాలు, అద్భుతమైన చిత్రరూపాలు. వాటిని ఈరోజు వేదాంత్ మేము ప్రత్యక్షంగా చూడడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదృష్టం అంటే ఏంటంటే దృష్టము అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించనిది. ఈరోజు మేము చూడలేనిది ఒకటి చూశామని వేదాంత రూపంలో వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క గురువు గారిని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి నిజంగా పుత్రుడు జన్మించినప్పుడు కాదు, పుత్రుడు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు అనేటువంటి నేను చాలా గొప్ప అదృష్టవంతులను చెప్తూ వేదాంతం మా యొక్క ఆశీస్సులు ఇంకా ఈ చిన్నారులు కూడా వేదాంతం అనుసరిస్తారు, వారి నుంచి ఇంకా నేర్చుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు నాకు అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి బాబులు వేదాంతం తీసుకొచ్చినప్పుడే అతను ఇండివిజువల్లీ కానీ కాన్ఫిడెంట్గా లైన్లో కాన్ఫిడెంట్ కానీ పిక్చర్లో ఎమోషన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ సైకలాజికల్ కూడా వెరీ స్ట్రాంగ్. అతను ఏది ఫీల్ అయితే ఎమోషన్ చేసుకుని దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎవరు చెప్పని ఏమంటారు చేస్తే కానీ బట్ తెలుసు అతనికంటే బాగా చెప్తున్నారు కట్టుకుందంటే ఉంటాడు, లేదంటే అసలు డౌటే. రియలీ వాళ్ళు మదర్ పేరెంట్స్ కానీ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తెలియపెట్టారు కానీ వేదాలకి అర్థం బాబు. అలాగే చూస్తున్నారు కదా క్షణాలు కూడా అనుకుని ఏ వేస్ట్ చేయకుండా చేయబడుతున్నాం. మెయిన్ పెయింటింగ్ గురించి చెప్పాలంటే ఎమోషన్ అండి. ఏదైనా సరే చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్. రాజా రవామ్ గారు నేచురలిస్ట్ ఆర్టిస్ట్ ఆయన నేచురల్గా. అంటే కామన్ మ్యాన్ కూడా ఆయన పెయింటింగ్ చూడగా అర్థమైపోతుంది. పికాసో ఉన్నారంటే అబ్స్ట్రాక్ట్. ఆయన గారు పిహెచ్డీ చేసే వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ అర్థం అవుతుంది. లియోనార్డో డా విన్సీ ఆయన రీసెర్చ్ చేసినట్టుగా అంటే ఇప్పుడు ఆయన గీసిన మోషన్ డ్రాయింగ్స్ని ఆ టైంలో టెక్నాలజీ కానీ ఎందుకంటే లాక్ చేసి కానీ పాడైపోయిన సవాళ్ళకి దగ్గరికి వెళ్ళి నలుగురు కట్ చేసుకుని వాడు సాధన చేసి ఎనాటమీ సబ్జెక్ట్ అని ప్రిపేర్ చేశారు.
వాటిలో వాళ్ళ డాక్టర్స్ కూడా చాలా చోట్ల డాక్టర్స్ కూడాను ఆ మోషన్ స్కెచింగ్ చేసి సర్జరీ చేస్తారు. అంటే ఈ పాండేపల్లి మనం చేయొచ్చు అంటే ఎంత డెడికేట్గా చేస్తారు చూడండి. నాకు అలాగే ఇంకో లియోలో డావర్స్ కనిపిస్తున్నాడు బిల్డర్ తీసుకుంటే. సో అంత అద్భుతాలు ఇచ్చేసాను. ఇవాళ ఒకసారి చెప్పారు రాజా డర్బాల్ గారు ఎప్పటి నుంచో చేస్తుంది, అదే ఇవాళ 600 కోట్ల పెయింటింగ్ అప్పుడు పికాసో లాంటి వాళ్ళు ఏంటంటే 5,000 కోట్లు 10,000 కోట్లు పోయినాయి. లియోనో డావిన్సీ కూడా ఇక వాడు భూమి మీద లేకపోయినా కానీ చిరస్థాయి కూడా వాళ్ళ పెయింటింగ్స్ అయినా అలా నిలిచిపోయి చేశాడు. మెయిన్ చిత్రాల్లో వచ్చి అడిగే ఎమోషన్ అండి, బ్యూటీ కంటే కూడా ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి క్యారెక్టర్ అబ్జర్వ్ చేయండి, ఒక స్టోరీ మీరు వదలాలని చెప్తాడు. మీరు ఇప్పుడు తర్వాత చేస్తే ఒక పెయింట్ ఎందుకు చేసేయండి ఎమోషనల్ చేసి చాలా చక్కగా క్లారిటీగా చాలా చెప్తాడు, చక్కగా చెప్తాడు. జస్ట్ టైం మేనేజ్మెంట్, స్పీడ్, థాట్ మనం ఇంప్రూవ్ చేసే కాసేపు మనం కొన్ని సెకండ్లు ఎదుర్కోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎక్కడ కూడా ఎదుర్కొనే ప్రసక్తే లేదు. అంటే 1 hour 50 minutesలో 50 పెయింటింగ్ చేశాడంటే రియలీ వండర్స్ అండి. రియలీ వండర్స్ చేస్తాడు. అందుకే దృష్టి వాళ్ళ కలిసిలో అది స్థానాన్ని కూడా సంపాదించాడు ఈ ప్రక్రియ తెచ్చేస్తుందండి. నేను మాట్లాడిన రికార్డు సర్టిఫికేట్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది బాబు చేస్తాను. రియలీ గ్రేట్ అండి. పేరెంట్స్కి మీరు కానీ చాలా అదృష్టవంతులు. బాబు కూడా చేస్తే కానీ ఇలాంటి అవకాశం రావడానికి ఇలాంటి బాబు నా స్టూడియోకి రావడానికి నేరుగా మా ఇద్దరికి ఎప్పుడు పూర్వజల అండి. రియల్లీ వండర్స్గా క్రియేట్ చేసిన బాధ్యత నేను తీసుకుంటానండి. రియల్గా చేశాను. సత్యగారు ఒక స్థిరస్థాయిగా లియో డావిన్సీ పికాసో లాంటి స్థిరస్థాయి ఇచ్చే విధంగాను మాకంటే అప్పుడు మాకు ఇలా ఎంకరేజ్ చేసుకోలేదు మాకు ఈ స్థాయి నుంచి. కానీ మేము మాలాంటి ఉన్నాం కాబట్టి అంటే తప్పనిసరిగా కరెక్ట్ వేలో తీసుకెళ్తాం పిల్లల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఇంత చిన్న పిల్లవాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే చిన్న పిల్లవాడని కాదు, ఒక బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ నా ఒళ్ళో కూర్చోబెట్టుకోగలిగాను అన్నది నాకు ఎంతో తృప్తిగా ఉంది. మేము అడ్వకేట్గా మేము కూడా చాలాసేపు కూర్చుంటాము. మా దగ్గరికి వచ్చే కేసెస్లో అన్ని సిమిలర్ కేసెసే ఉంటాయి, కానీ దేనికైనా కానీ మేము ఆలోచన చాలా చేస్తాం. కానీ అలాంటిది వీడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అనేది కనీసం తల ఎత్తకుండా తన బుర్రలో ఉన్నది అక్కడ గీస్తూ ఉంటే అసలు అంతటి మేధాశక్తి పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు. ఈ తల్లిదండ్రులు నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇలాంటి పుత్రుడు పుట్టాడు. వీడికి ఆరోగ్యాలతో ప్రపంచం అంతా కూడా వీడిని కీర్తించేలాగా, మనకి మంచి భారతదేశానికి మంచి పేరు వచ్చేలాగా వీడికి ఆశీర్వాదం ఆ దేవుళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇచ్చి పంపించారు, దాన్ని మనం ఇంకొంచెం ముందుకి తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంతెంతో మందిని ఎక్కడెక్కడో ఉన్న మారుమూల ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి వెతుకుతున్నారు, తీసుకొస్తున్నారు, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు, వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహిస్తున్నారు. అలాంటి ప్రోత్సాహం మనవాడికి కూడా కలిగి ఈ నిజంగానే వేదంలో అర్థం తీసుకొస్తున్నాడు అన్నట్టుగా బ్రహ్మాండంగా మనకు కూడా మనిషికి ఎంత ఓపిక ఉండాలి అన్నది నేర్పించినటువంటి వాడుగా నేను గుర్తిస్తున్నాను. చాలా వినూత్నమైన కార్యక్రమం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యం జరిగింది. సాధారణ కొన్ని సామెతలు చెప్పినప్పుడు దానికి ఎంతో అర్థం ఉంటుంది. శిక్షణ గురువు అది పుట్టు పుట్టగానే పరిణిస్తుందన్న విషయాలు చెప్తూ ఉంటారు. అంటే దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని నిజమే అన్నట్టుగా మన ఈరోజు అర్థం పురాణాలు చెప్తారు. అభిమన్యుడికి తల్లి గర్భంలో ఉండగానే తెలిసిందే విషయం తెలిసిందని. అదేవిధంగా ఈ బాలను చూస్తుంటే వాళ్ళ అమ్మగారు కడుపులో ఉండగానే ఈ ఆర్ట్ అనేది, ఒక బొమ్మ అనేది చాలా దాని వెనక ఎంతో జ్ఞానం ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఉంటుంది. తర్వాత ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఈరోజు ఈనాటిలో ఒక వ్యక్తి శ్రీధరన్ కార్టూన్ వేసేవాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచి ప్రత్యేకించి అడ్వైజర్గా తీసుకుంది. అంటే ఒక కార్టూనిస్ట్ని అంత స్థాయిలో వచ్చారంటే దాని వెనుకున్న అర్థమంతా మనకు అవుతుంది. ఈరోజు మనం ఈ బాడీ మీరు చూస్తున్నామంటే ఇక్కడ అందరు చీఫ్ గెస్ట్ అంటే మేము అందరు చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్ అని ఈ బాడీ మేము నా వాళ్ళకి మీకు గొప్ప అనుకుంటున్నారు. కానీ మేము మీ బాడీ అనుకుంటే మేము సంతోషపడుతున్నాం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఈ విధంగానే మన అన్ని ప్రభుత్వం అన్నీ చేయలేదు. అయితే మనకి వ్యక్తుల్లో ఉన్నవారు ఎంతో మేధా సంపన్నులు, ఆలోచనలు కూడా సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెతికి తీయాలంటే ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం అన్నీ చేయలేదు. కానీ ఇటువంటి వరల్డ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ బాలుని ప్రపంచానికి, దేశానికి పరిచయం చేస్తున్నారు. వాళ్ళు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ప్రొఫెషన్లో డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇట్లాంటి ఆలోచన చేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచే
ఇతను దేశంలో సమాజం ఒక ప్రముఖ వ్యక్తి కావాలని ఆలోచన చేశారు. ఆలోచనతో ముందుకెళ్తున్నారు. చాలా అభినందిస్తున్నాను. మీ అబ్బాయి సమాజం గొప్ప వ్యక్తే కాకుండా చేస్తున్నాడు. ఎటువంటి తొట్టుబాటు లేదు, ఎటువంటి అలసట లేదు, శ్రమ పట్టడం అనేది లేదు. ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. సాధారణంగా మెమొరీలు ఒకటి వేసింటే రిపీట్ అవుతాయి, కానీ అటువంటి రిపీటెన్స్ అనేది లేకుండా ఏకాగ్రతతో అన్ని ఒకటి తర్వాత వేయడం జరిగింది. ఈ అబ్బాయిని నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వగురు వల్లరికాడు రాంబాబు గారు కూడా నేను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, అటువంటి ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. రవివరం గారు చాలా పెద్ద ఆర్టిస్ట్. ఒకసారి అక్కడ వరల్డ్ రికార్డ్ కోసం అనేటువంటి ఒక కార్యక్రమమే కాకుండా ఆ చిన్నారి లోపల ఉండేటువంటి తన కళ, తన సృజనాత్మకత, తనలోని ప్రతిభను ఆవిష్కరించినటువంటి ఒక సుదినం ఇది. ఇంత చిన్న వయసులోనే తాను ఎంత నిబద్ధతతోటి, ఎంత క్రమశిక్షణతోటి తాను చిత్రాలను గీస్తూ ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా తన ఏకాగ్రతకు లోపం లేకుండా దాదాపు 1 గంట 15 నిమిషాల సేపు దాదాపు 50 చిత్రాలను గీసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యొక్క ఘనకీర్తిని ఆవిష్కరించాడు. సో ప్రతి చిత్రాన్ని గీయాలన్నప్పుడు ఒక చిత్రం తర్వాత ఒక చిత్రాన్ని గీయడానికి కూడా ప్రతి వాళ్ళు కొంత సమయం తీసుకుంటారు. ఎలాంటి సమయం లేకుండా పేపర్ ముందు పెట్టుకోగానే దాని కంటిన్యూయేషన్లో గీస్తూనే వెళ్తున్నాడు. దాన్ని మళ్ళీ ఎరేజ్ చేసేటువంటి అవకాశం లేకుండా తాను గీసినటువంటి గీత పరమ సత్యమై అది ఒక స్టాండర్డ్, ఇది ఇంతే అనేటువంటి ఒక ప్రజ్ఞతోటి, ఒక ప్రతిభతోటి తన యొక్క కళను ఈరోజు ఆవిష్కరించాడు. భారతీయ కళలకు 1000 సంవత్సరాల నుంచి ఈ చిత్రకళ భారతీయ సంస్కృతిలో ఉంది. మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు ఈనాటి ఒక చక్కటి సృజనాత్మకమైనటువంటి యొక్క రూపంతో మన ముందు వేదార్థ్ ఆవిష్కరిస్తున్నాడు. ఇతన్ని వీళ్ళ తల్లిదండ్రులను మనం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించి ఈ దేశ కీర్తిని, ఈ సంస్కృతిని, భారతీయ యొక్క కళలను పరిపుష్టిగా ప్రపంచానికి చాటేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆవిష్కరిస్తాడని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ ఇతనికి శుభాశీస్సులను ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.